రాజకీయం చేసుడంటే మనం ఓట్లేసినంత ఈజీ కాదు. అమ్మ నా కలలకు వచ్చింది, ఆత్మతో నేను మాట్లాడినా, నేను మంచోన్ని, నమ్మకస్తుని, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలిపిస్తుంది అంటే నడుస్తా అది. ఎన్ని విద్యలు వస్తే పదవులు వస్తాయి. ఏడ్చేటప్పుడు ఏడవాలి, నవ్వేటప్పుడు నవ్వాలి, బుదిరికియాలి, బెదిరియాలి, బతిలాడాలి, ఆశ పెట్టాలి, కళలు చూపియాలి, నమ్మకం కలిగియాలి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అయ్యేది కానట్టు, కాంది అయ్యేటట్టు టక్కుటమాల విద్యలన్నీ చూపిస్తే గాని ఇయ్యాల రేపు రాజకీయంలోకి రానియరు. గీ కమతులు తెలవకనే కుర్చీలో కూర్చోవలసిన గీ సారు ఆ కుర్చీని ఇంకొకరికి ఇచ్చిండు. ఇప్పుడు అంగట్ల అన్నీ ఉన్నా అల్లు నోట్లే శనంటేందో పన్నీర్ సెల్వం సార్ని చూస్తే అర్థమవుతుంది. అమ్మ ఆత్మ నన్నే సీఎం గమ్మంటుందని చెప్పినాక పార్టీల సగం మంది పన్నీర్ సార్తోనే నడిచిండ్రు. పార్టీల గ్రూపులు కట్టిండ్రు, పబ్లిక్ హిమ్మత్ ఇచ్చిండ్రు, సినిమా యాక్టర్లు సపోర్ట్ చేసిండ్రు, సోషల్ మీడియాలో ఒగిడిండ్రు, రాత్రికి రాత్రే పెద్ద లీడర్ని చేసిండ్రు. చిన్నమ్మకి చెమటలు పట్టించిన తోపువు నువ్వు అని అన్నారు. ఆఖరికి అమ్మ పార్టీ అంటే అంగిల్ చెప్పుకునే ప్రతిపక్ష పోళ్ళు కూడా పన్నీర్ సార్కే చేయగొట్టిండ్రు. ఇంతమంది గిన్ని తీర్ల సపోర్ట్ చేసిండ్రు. కానీ ఈసారు ఒక్కటంటే ఒక్క పని కరెక్ట్గా చేస్తే అయిపోవు. సీఎం అయితందుకు ఎమ్మెల్యేలను సంపాదించుకోలేకపోయిండు. అదే సారు రాజకీయం అంటే అమ్మకు మంచి భక్తుడు, నమ్మకమైన మనిషి, పెద్ద సేవకుడు అనిపించుకున్నాడు కానీ దమ్మున్న లీడర్ కాలేకపోయిండు. నిన్ను కుర్చీ దింపిన చిన్నమ్మ జైలుకు పోయినాక కూడా ఎమ్మెల్యేలను నీ దిక్కు తిప్పుకోలేకపోయినావు. ఎంతమంది ఎంపీలు సపోర్ట్ చేస్తే ఏం లాభం సారు? అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం ఉండాలి కానీ నీకోసం పార్టీకి దూరమైన వాళ్ళంతా ఇలా నెత్తికి చేతులు పెట్టాల్సిన పరిస్థితి. అమ్మ ఆత్మే నన్ను నడిపిస్తుందని చెప్పినావు. ఆఖరికి నీ వల్ల ఆ ఆత్మ కూడా దోషి అందేలే కోర్టులా. అదృష్టం అందలం ఎక్కిద్దామంటే బుద్ధి బురదలకు గుంజుకుపోయినట్టే ఉన్నది పో. ఈ కాలంలో పన్నీర్ సెల్వం సార్ కంటే దురదృష్టవంతుడైన లీడర్ ఇంకొకరు లేరేమో.